రైట్ ఇక మరో బ్రేకింగ్ చూస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ముఖ్య నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మోర్చా నాయకులు, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17న జరిగే తెలంగాణ విమోచన దినోత్సవానికి హోం మంత్రి అమిత్ షా హాజరవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఇక అకాల వర్షాలతో నష్టపోయిన బాధితులకు అండగా ఉండి అవసరమైన సహాయం అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ముఖ్య నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మోర్చా నాయకులు, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇక సెప్టెంబర్ 17న జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవానికి హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఇక అకాల వర్షాలతో నష్టపోయిన బాధితులకు అండగా ఉండి అవసరమైన సహాయం అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, బీజేపీ క్యాంప్ ఆఫీసులో ముఖ్య నేతల సమావేశం జరుగుతుంది, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా బీజేపీ నేతలు, మోర్చాకు సంబంధించిన నాయకులు అందరూ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఏదైతే అకాల వర్షాలకు నష్టపోయినటువంటి జిల్లా ప్రధానంగా ఇటు ఖమ్మం కావచ్చు, నల్గొండ, అదేవిధంగా వరంగల్ జిల్లాలో ప్రధానంగా ఈ భారీ వర్షాలకు భారీగా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో కూడా అకాల వర్షాలకు నష్టపోయినటువంటి బాధితులకు అండగా ఉండాలని కూడా ఇప్పటికే ఆ బీజేపీ శ్రేణులను కూడా ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సూచించారు. మరొకవైపు ఎప్పటికప్పుడు సహాయక చర్యలో కూడా పాల్గొని వారికి ఆ ధైర్యం చెప్తూ అండగా ఉండాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. మరొకవైపు ఏదైతే అంటే తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 15న గత 3 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఈసారి కూడా ఈ సెప్టెంబర్ 15న జరిగేటువంటి తెలంగాణ విమోచన దినానికి ఏదైతే దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్నారు. ఈ దినోత్సవ సందర్భంగా కూడా పరేడ్ గ్రౌండ్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి వాటికి సంబంధించిన ఏర్పాట్లని ఏ విధంగా చేయాలి, అదేవిధంగా అంటే హైదరాబాద్ నిజాం పాలనకు విముక్తి కల్పిస్తూ కూడా అంటే నిజాంను తరిమి కొట్టడంతో పాటు అమరవీరులైనటువంటి వారిని స్మరించుకోవడం కోసం కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే కూడా ఈ సెప్టెంబర్ 15న విమోచన దినోత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో కూడా గత 3 సంవత్సరాల నుండి ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఈ నెల అంటే 17న జరిపేటువంటి విమోచన దినోత్సవానికి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్న నేపథ్యంలో కూడా ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఈ నిజాంల వికృత చేష్టలకి, అరాచకాలకు పరాకాష్ఠగా ఉన్నటువంటి అంటే ప్రతిబింబించేలా కూడా అక్కడ ఏర్పాట్లు అంటే స్టాల్స్ను కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్న క్రమంలో కూడా ఏ విధంగా అక్కడ స్టాల్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి, అదే అంశాలపై కూడా ఈ సమావేశంలో కూడా చర్చించారు. మరొక వైపు ఏదైతే ఈ అంటే ప్రభుత్వం అధికారికంగా కూడా ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ బీజేపీ శ్రేణులు కూడా ఈ దాంట్లో పాల్గొని దీంతో పాటు పెద్ద ఎత్తున కూడా ఈ విమోచన దినోత్సవానికి తరలించే విధంగా కూడా ఖచ్చితంగా అందరూ ఉండాలంటూ కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు కిషన్ రెడ్డి. సో ఈ నేపథ్యంలో కూడా 2 అంశాలపై ప్రధానంగా గంట క్రితం అంటే గంట పైగా కూడా ఈ సమావేశం జరుగుతుంది. ఒకటి ఏదైతే అకాల వర్షాలకు నష్టపోయినటువంటి బాధితులకు అండగా ఉండేందుకు కూడా ప్రణాళిక రూపొందించడం, వారికి సహాయక చర్యల్లో భాగస్వామ్యులు అందరూ కావాలంటూ కూడా ఒక చర్చ జరిగింది. మరొకవైపు తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించిన అంశాలపై కూడా ప్రధాన చర్చ జరిగింది. సో ఈ 2 అంశాలపై కూడా గంటన్నర పైగా కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. అయితే అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.